యష్మి ఎలిమినేట్ అవ్వడానికి నిఖిల్‌కి ప్లస్ పాయింట్. 2 స్టేట్స్ నుంచి నిఖిల్‌కి అంత ఓటింగా? గౌతమ్‌కి ఓన్లీ ఒక్క స్టేటే ఇంత అసలేంటి ఇంత దారుణమా ఓటింగ్ విషయంలో? 14th వీక్ వెడ్నెస్‌డే ఓటింగ్ మొత్తం ఫస్ట్, సిక్స్త్, ఫస్ట్, సెకండ్ మాత్రం ఫుల్ చేంజెస్. అండ్ దాని తర్వాత అన్ని రీజన్స్ చెప్తాను. ఎవరు ఎందుకు రీజన్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ వచ్చేసి నిఖిల్. యెస్ ఇది నిజం. యాక్చువల్ నేను ఫస్ట్ స్టార్టింగ్ గౌతమ్ ఉన్నాడు కానీ అఫీషియల్‌లో నిఖిల్ వచ్చేసాడు. సెకండ్ గౌతమ్ ఉన్నాడు. థర్డ్ ప్రేరణ ఉంది. ఫోర్త్ నబీల్. నబీల్ నిన్న ఫిఫ్త్ ఉంటే ఈరోజు ఫోర్త్ వచ్చాడు. ఫిఫ్త్ రోహిణి ఉంది. సిక్స్త్ విష్ణుప్రియ ఉంది. ఇప్పుడు రీజన్స్ చెప్తాను. నిఖిల్ ఫస్ట్ పొజిషన్ రావడానికి పృథ్వీ కారణం. పృథ్వీ, యష్మి ఎలిమినేషన్‌కి ఇంకా 70% ఛాన్సెస్ నిఖిల్‌కి గెలుపుకి కారణం ఉంది. ఈజీ రీజన్స్. అండ్ దాని తర్వాత గౌతమ్‌కి ఓన్లీ ఒక్క స్టేట్ నుంచే పడుతుంది. నిఖిల్‌కి కెనడా నుంచి పడుతుంది. మళ్ళీ దాని తర్వాత తెలుగు. 2 స్టేట్స్ నుంచి నిఖిల్‌కి ఎంతో అడ్వాంటేజ్. ఈవెన్ పృథ్వీ అన్న, యష్మి ఓట్స్ అన్న ఇయన్నీ ఎక్కువ అడ్వాంటేజ్. గౌతమ్‌కి అట్లా ఏం లేదు. వాళ్ళతో పోల్చుకుంటే ప్రెస్టీజ్ అయితే తక్కువే. ఈ వీక్ రోహిణి ఎలిమినేట్ అయితే కొంచెం గౌతమ్‌కి ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి. మోస్ట్‌లీ 70% నిఖిల్‌కే గెలిసే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ విషయం ప్రేరణ. ప్రేరణ గేమ్ విషయంలో చాలా బాగా ఆడుతుంది. మంచిగా డిఫెండింగ్ చేసుకుంటుంది. స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం కదా తనకు కూడా 2 స్టేట్స్ లోపల నుంచి పడుతుంది. కానీ నిఖిల్ విన్నింగ్ రేస్‌లో ఉన్నాడు కాబట్టి కెనడా వాళ్ళు ఎక్కువ ప్రేరణ కంటే ఎక్కువ నిఖిల్‌కే ఓట్ చేస్తున్నారు. అది రీజన్. ఫోర్త్ నబిల్. నబిల్ స్టార్టింగ్‌లో విన్నింగ్ రేస్ నుంచి ఇంకా ఫోర్త్‌కి వచ్చేసాడు. యాక్చువల్‌గా విన్నింగ్ అసలు లేదు. మా అంటే నబిల్ థర్డ్ అయినా రావచ్చు, ఫోర్త్ అయినా రావచ్చు. ఏదైనా జరగచ్చు. అండ్ ఫిఫ్త్ విషయం రోహిణి. రోహిణి ఇప్పటి వరకు టాప్ 5 నుంచోపెట్టడానికి కారణం ఒకే రీజన్ గేమ్. గేమ్ మాత్రం అద్దర కొట్టింది. ఎన్ని గేమ్స్ ఆడిందంటే ఆ గేమ్స్‌కి ఆడియన్స్ చాలా ఫిదా అయిపోయి ఇప్పటి వరకు ఉంచారు. విష్ణుప్రియ. ఇంకా విష్ణుప్రియ ఇప్పటి వరకు ఎందుకుందో అసలు ఎవరికీ తెలీదు. గేమ్ ఆడకుండా ఇన్ని సంవత్సరాలు ఉందంటే చాలా ఇన్ని వారాలు ఉందంటే చాలా ఎక్కువ అసల. ఎలా ఉంటారు అసలు గేమ్ ఆడకుండా? విష్ణుప్రియ అసలు ఈ వీక్ వెళ్ళిపోయినా పర్లేదు. కానీ ఈ వీక్ వెళ్తే ఇంకా ప్లస్ పాయింట్ అయిపోద్ది నిఖిల్‌కి. విష్ణుప్రియ ఓట్స్ కూడా నిఖిల్‌కే పడిపోతాయి. 100% నేను చెప్తున్నా. గౌతమ్‌కి చాలా మైనస్ అయిపోతుంది. ఎంత పీఆర్‌లన్నా ఎంత చేసినా గానీ మనం ఏమి చేయలేము. మోస్ట్‌లీ నిఖిల్‌కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. సో, మోస్ట్‌లీ రోహిణి ఎలిమినేట్ రోహిణి కొంచెం ఓట్స్ గౌతమ్‌కి పడే ఛాన్స్ మాత్రం డెఫినెట్‌లీ ఉంది. ఇది జరిగే సినారియో. అండ్ దాని తర్వాత ఒక్కటే చెప్తున్నా 'బిగ్ బాస్ 8' హిస్టరీ మాత్రం తోపు. 13థ్, 14థ్ వారాలు అవ్వంగానే ఏ సీజన్ అయినా మనకి తెలిసిపోద్ది. వన్ సైడ్ అయిపోతది ఓటింగ్. కానీ సీజన్ వచ్చిన తర్వాత ఇంకా మనకు అర్థం కావట్లేదు. నిఖిల్ అయినా అవ్వచ్చు, గౌతమ్ అయినా అవ్వచ్చు. ఇది ఆడియన్స్‌కి అసలైన కిక్ ఇచ్చేది. ఆలోచించండి. ఇట్లాంటి కిక్ ఏ సీజన్‌లో రాలేదు. మనకు ముందే వన్ సైడ్ అని అర్థమైపోద్ది. అన్‌అఫిషియల్ అన్న, యూట్యూబ్ పోల్స్ అన్న. ఇప్పుడు అన్‌అఫిషియల్ గౌతమ్‌కి ఎగ్జాంపుల్ ఉన్నాయి. మళ్ళీ యూట్యూబ్ పోల్స్‌లేమో నిఖిల్‌కి ఎక్కువున్నాయి. సో, ఇంకా జనాలకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో, ఇది మాత్రం మస్తు కిక్కిస్తుంది జనాలు. మన లాస్ట్ మినిట్ వరకు ఓటేద్దానే ఉన్నాము. మన ఫేవరెట్ కంటెస్టెంట్‌కి లవ్ యూ ఆల్.